నెల్లూరు పట్టణంలోని బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ను నెల్లూరు జిల్లా ఏఎస్పీ దీక్ష ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించడంతో పాటు గంజాయి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఎస్హెచ్ఓని పలు ప్రశ్నలు అడిగారు. నెల్లూరు నగరాన్ని గంజాయి ఫ్రీగా మార్చే లక్ష్యంతో పనిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని 6 పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు విధిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు స్థానిక పిఎస్లో హాజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఏఎస్పీ తెలిపారు. గంజాయి రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న రౌడీ షీటర్లను గుర్తించి వారిలో మొదటి ముగ్గురుపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. గంజాయికి వ్యతిరేకంగా యువతలో అవగాహన కల్పిస్తూ కోటు మీట నుంచి చిన్న బజార్ వరకు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్టు ఏఎస్పీ దీక్ష తెలిపారు. గంజాయి అమ్మకాలు, వినియోగంపై ఈగల్ క్లబ్కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైన్ షాపులు, బార్లతో పాటు నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ నిర్వహించాలని అధికారులు ఏఎస్పీ ఆదేశించారు. పేరు ఐపీఎస్ దీక్ష, ఏఎస్పీ నెల్లూరు సిటీ. సో ఈరోజు ఆఫ్టర్ క్రైమ్ రివ్యూ మీటింగ్ అండ్ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ చిన్న బజార్ నేను ఇక్కడ బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్కి తనిఖీ చేశాను. ఇక్కడ ఇఫ్ యూ ఫోకస్ మోర్ ఆన్ దిస్ ఏరియా హ్యాస్ పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం మార్కెట్ ప్లేసెస్ ఉన్నాయి. తర్వాత ఎన్టీఆర్ నగర్ అండ్ అదర్ సర్వపల్లి కెనాల్లో రౌడీ షీటర్స్ ఉంటారు. తర్వాత కొంచెం టెంపుల్స్ ఉన్నాయి. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఇక్కడ ఇది NH-16కి బార్డర్ ఉంది. సో NH-16 దగ్గర ఉంది కాబట్టి మోర్ పాసిబిలిటీ ఆఫ్ గాంజాయి మూవ్మెంట్. సో ప్రతి రాత్రిలో నేను పికెట్ పెడతాను, చెకింగ్ చేస్తాను. సో కంట్రోల్ డ్రగ్స్ మూవ్మెంట్. తర్వాత ఇక్కడ నేను పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్లో రిజిస్టర్స్ చదివాను. రిజిస్టర్స్ ఆర్ ఫౌండ్ అప్డేటెడ్, ప్రాపర్గా అప్డేటెడ్ ఉంది. సో చాలా స్టాఫ్ ఆల్రెడీ ఇన్ డిసిప్లిన్ అండ్ అలర్ట్. తర్వాత నేను వేరే రూమ్ చూశాను. ఆ రూమ్లో అన్ని సీసీటీవీ కెమెరాస్ ఉంది. సీసీటీవీ కెమెరాస్ చాలా ఫంక్షనల్ ఉంది. సో కాబట్టి ఇది పోలీస్ స్టేషన్ ట్రాన్స్పరెన్సీతో పాటు ఫంక్షనింగ్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇఫ్ ఐ టెల్ యూ అబౌట్ రౌడీ షీటర్స్, సో టాప్ 10 రౌడీ షీటర్స్కి డేటా చదివాను ఈరోజు సాయంత్రం. సో అవుట్ ఆఫ్ 10 రౌడీ షీటర్స్ 5 జైల్లో ఉన్నాడు, కడప జైల్లో ఉన్నాడు. 2 పని చేస్తారు అండ్ 3 రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ అటెండ్ అవుతారు. సో సంబాశివరావు సిఐ బాలాజీ. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.